శీతాకాలంలో పిల్లలకు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఎందుకంటే చలి కారణంగా చర్మం పొడిగా మారడం, శ్వాసకోశ సమస్యలు పెరగడం, వైరస్లు సులభంగా వ్యాప్తి చెందడం వంటివి జరుగుతుంటాయి. దీనిని ఎదుర్కోవడానికి వారికి విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం అందించడం, తగినంత నిద్రపోయేలా చూడడం, పరిశుభ్రత పాటించడం వంటివి చాలా ముఖ్యం. ఈ సీజన్లో మీ బిడ్డకు వెచ్చని దుస్తులు ధరించండి. పరిశుభ్రత. శీతాకాలంలో పిల్లల పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవడం వల్ల అనేక అనారోగ్యాలను నివారించవచ్చు. తినడానికి ముందు, తర్వాత చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. ఆ సమయంలో పిల్లల దుస్తులను శుభ్రంగా ఉంచండి. శీతాకాలంలో పిల్లలకు ఎప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం నేర్పండి. పండ్లు, కూరగాయలు ఇవ్వండి. శీతాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీ పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడానికి వారికి నిమ్మకాయలు, పండ్లు, కూరగాయలు ఇవ్వండి. నీరు ఎక్కువగా తాగడం అలవాటు చేయండి. శీతాకాలంలో చాలా మంది తక్కువ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ కు ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఈ సమస్య పిల్లల్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి డీహైడ్రేషన్ పై శ్రద్ధ వహించడం, పిల్లలకు సూప్, జ్యూస్, గోరువెచ్చని నీరు అందించండి. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం మీ బిడ్డకు గోరువెచ్చని నీరు ఇవ్వండి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయండి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పప్పు ధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, గుడ్లు, గింజలు వంటి పోషకాలు ఆహారాలు వారికి ఆహారంలో చేర్చండి. జంక్ ఫుడ్ ను నివారించండి. అలాగే వారికి తగినంత నిద్ర, కొంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి.